ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు బచ్చు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి ఈరోజు వచ్చిన కథనాల గురించి ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. సార్, కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. చూసుకునేది కనుక మనం ముందు నుంచి అనుకుంటున్నట్టు కాళేశ్వరం పథకం గురించి అయితే తెలంగాణలో అటు ప్రతిపక్షాలు కూడా దీని గురించి గట్టిగా వాదించడం జరిగింది. నిన్న కూడా సభలో ఆయన మాట్లాడుతూ దాని గురించి మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రతిపక్షాల విమర్శలే కాదు, దానికి సంబంధించి దాని నుంచి వస్తున్న ఫలితాల గురించి కూడా మాట్లాడాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉండబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు ఎవరైనా కూడా దాని బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జరుగుతున్నటువంటి అలొకేటెడ్ బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఎక్కువైంది, దానివల్ల వచ్చేటువంటి భారం ఎక్కువైపోయింది రాష్ట్ర ప్రభుత్వం పైన. దాని వల్ల పొందేటువంటి ఫలితాల గురించే బాధపడుతున్నారు అంతా కూడా. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణ శైలి, అంటే ఎంత సమయంలో దాన్ని నిర్మాణం చేసుకున్నాము, దానివల్ల వచ్చే ఫలితాల మీద మాత్రం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ముందుకెళ్తుంది. అది ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు 40 నుంచి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని శాసనసభలోనే వెల్లడించడం జరిగింది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం అవుతుంది. అంతేకాకుండా రాజధానికి కూడా మనకు తాగునీరు అందేటువంటి ఆస్కారం ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాళేశ్వరం మీద ఎప్పటికీ ఈ చర్చలు, ఈ అపవాదులు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే అల్టిమేట్గా అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఇంత తక్కువ సమయంలో చేయడం అనేది కష్టం. ఒకటి అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనిషి ప్రాణం విలువైనది, దానికి వెలకట్టలేడు. నీరు ఈరోజు అంటే చేతితో తీసుకునేది, ఒకప్పుడు నీళ్ళు కాలువలోంచి చేతితో తీసుకునేది. తర్వాత కాలువ నుంచి దూరంగా వెళ్ళిన మనిషి బావిలోంచి తోడుకున్నాడు బొక్కెన ద్వారా. ఆ తర్వాత కొన్ని వందల మీటర్ల లోతులోంచి తీసుకోవడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత మెకానిజం పంపింగ్ ద్వారా తీసుకున్నాడు. ఇట్లా నీళ్లు తీసుకుంటూ పోయి ఈరోజు పాల కంటే కూడా పెరిగింది ధర. మంచినీళ్ళు తాగాలంటే 1 లీటర్ ఖరీదు 20 నుంచి 25 రూపాయల నుంచి 60 రూపాయలకు చేరింది. ఇట్లాంటి తరుణంలో రాబోయే రోజుల్లో మానవ అవసరాలకు దాని మీద మనం ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అది తక్కువే అవుతుందన్నమాట. ఆ విధమైనటువంటి దూరదృష్టిని ఉంచుకొని ఏర్పాటు చేసేటువంటి కొన్ని నిర్మాణాల మీద, వాటి మీద పెట్టుబడినటువంటి వ్యయం గురించి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోతూ, చర్చలు చేసుకుంటూ పోతే అది ఏ విధమైనటువంటి దానికి ఇంకా ముగింపు ఉండదు అన్నమాట. రైట్ సార్. అక్కడి నుంచి చూసుకునేది కనుక రింగ్ రోడ్ గురించి మనం రీసెంట్గా పేపర్లో చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడుకున్న అంశం ఇది. రోజు రోజుకి జనాభా పెరుగుతోంది హైదరాబాద్లో చూసుకునేది కనుక దీనికి సంబంధించి ట్రాఫిక్ కూడా అలాగే పెరుగుతుంది. రింగ్ రోడ్స్ ఎన్ని రింగ్ రోడ్స్ బిల్డ్ చేస్తున్నాం మనం, ఏర్పాటు చేసుకుంటున్నా సరే ట్రాఫిక్ ఏదైతే కష్టం ఉంటుందో అది కొంచెం తగ్గట్టు లేదు అనే మాట మనం చెప్పుకోవడానికి అక్కడ చెప్పుకోవచ్చు మనం. సో ఎలా చూడొచ్చు అంటే దీనికి సంబంధించి ఒక ఇంటర్మీడియట్ రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ మేరకు సక్సెస్ అవ్వచ్చు అండ్ దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉండబోతుంది? అంటే ఆల్రెడీగా ఇట్ ఈస్ వెరీ క్లియర్, పీపుల్ ఆర్ మైగ్రేటింగ్. వలసలు మనం ఆపలేం. అంటే భవిష్యత్ తరాల కోసం, వాళ్ళ పిల్లల యొక్క అవసరాల నిమిత్తం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, హైదరాబాద్ పట్టణానికి వలసలను ఆపలేకపోతున్నాం. దీంట్లో భాగంగా ఆపే ప్రయత్నం చేసేంగా వ్యవసాయానికి ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుంది. వ్యవసాయదారులకు కావాల్సిన విధంగా ఎన్నో ప్రోత్సాహకాలు అందించి వ్యవసాయాన్ని ప్రధానంగా చేసేటువంటి క్రమంలో ఈరోజు ముందుకెళ్తుంది. ఒకప్పుడు వ్యవసాయం చేస్తున్నామన్నా, లేకపోతే నాకింత భూమి ఉందన్నా కూడా ఎవరు కూడా గౌరవించే వాళ్ళు కాదు. ఈరోజు ఆ పరిస్థితి అధిగమించినాం మనం. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే దానికంటే కూడా నాకు 10 ఎకరాల భూమి ఉందంటే కూడా అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణం. అంటే భూమికి అంత వాల్యూ పెరిగిపోయింది. అదొక విధంగా కూడా ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో భూమి విలువలు కూడా పెరిగిపోయినాయి. అంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి వ్యవసాయదారుల పట్ల తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు. అయితే ఇంకా వలసలను మనం తగ్గించడానికి శాటిలైట్ టౌన్షిప్స్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంటే ఆ ప్రతిపాదన కూడా కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు అయినా కూడా మెట్రో ఏర్పాటు చేసిండ్రు.
మెట్రోకి కూడా మా రోజుకి 3 లక్షల మంది జనాభా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారనేటువంటి వార్తలు, కథనాలు, వాస్తవాలు అవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. ఇంకా అయినప్పటికీ కూడా మనం దీన్ని అధిగమించలేకపోతున్నాం, ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు సలహాలు, హెచ్ఎండిఏకి ఇచ్చినటువంటి సలహాలు ఏంటంటే మధ్య మార్గంగా, అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యన 25 కిలోమీటర్ల మధ్య దూరం ఏదైతే ఉందో ఈ మధ్యలో మధ్య మార్గంగా ఇంకొక రోడ్డుని కనుక మనం ఏర్పాటు చేసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది, కొంతవరకు మనం ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సుమారుగా 103 కిలోమీటర్లు అనుకుంటా. అంటే 103 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇది ఎగ్జిస్టింగ్ కొంతవరకు 73 కిలోమీటర్ల వరకు కొంత ఎగ్జిస్టింగ్, కొన్ని చోట్ల చిన్నగా కొన్ని చోట్ల పెద్దగా అట్లా ఉంది. అయితే దీన్ని వైడనింగ్ చేస్తూ ఇంకొక 23 కిలోమీటర్ల దూరాన్ని కలుపుకొని ఒక 103 కిలోమీటర్ల ఇంటర్మీడియట్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరంలో ఇంకా కొంత ఈ ట్రాఫిక్ సమస్యను మనం అధిగమించవచ్చు అనే దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు చేపడుతుంది. డెఫినెట్గా ఇది చాలా చిన్న ప్రాజెక్ట్, ఈ సక్సెస్ విజయవంతం అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో దీనికి సంబంధించి ప్రస్తుతం అనుకుంటున్న బడ్జెట్ కింద మనం చెప్పుకోవచ్చు. అది అదే ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ కనుక ఇంప్లిమెంట్ అయ్యేది కనుక ఎగ్జిక్యూషన్ అయితే కనుక ట్రాఫిక్ కష్టాలు కొంచెం తీరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే తక్కువ టైంలోనే, అంటే ఇది చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, అంటే అసాధ్యం అనేటువంటి అనేక కార్యక్రమాలు సుసాధ్యం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్డుని చాలా సత్వరంగా పూర్తి చేస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తి చేస్తున్నాయి. ఒకవేళ ఇంటర్మీడియట్ రింగ్ రోడ్ దాంతోపాటు మెట్రో కూడా అయితే ఏదైతే కొన్ని స్టేజెస్ ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ అయితే కనుక ట్రాఫిక్ కష్టాలు ఇప్పుడైతే ప్రెజెంట్ దానికి కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయి. రైట్ సార్, చూస్తుంటే కనుక అండ్ అలాగే ఏదైతే ప్రెజెంట్ మనం సిచ్యువేషన్ చూసుకున్నాం, ఎకానమీ ఎందుకంటే రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఓ పక్క నిర్మలా సీతారామన్ దాదాపు ప్రతి వారం ఆవిడ వచ్చి మాట్లాడడం జరుగుతోంది. ఏదైతే ప్రజెంట్ ఆర్థిక మాంద్యం అనే ప్రభావం అంటే ఆర్థిక మాంద్యం మనకి తగిలే ఛాన్సెస్ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే దిశగా ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో దానికి సంబంధించి దాన్ని బయటపడే దిశగా ఆవిడ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి పండుగ సీజన్ కూడా నెక్స్ట్ రాబోతుంది, దసరా కానీ తర్వాత దివాళీ కానీ. సో దీనికి సంబంధించి మార్కెట్ నుంచి కూడా ఒక రకమైన జిఎస్టీ సమావేశం కూడా జరగబోతుంది మనకి. సో ఎలా చూడొచ్చు దీన్ని మొత్తం, ఎందుకంటే ఒక రకమైన ఆందోళన అనేది ఏర్పడుతుంది వ్యాపారుల్లో కానీ లేకపోతే జనాల్లో కానీ. దీనికి సంబంధించిన విశ్లేషణ ఎలా ఉండబోతుంది? ఒకటండి, ఆర్థిక మాంద్యం అని పదే చర్చ చేసి అదేదో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. అంటే ఈ గ్లోబల్ మార్కెట్లో ఒకసారి సాఫ్ట్వేర్ రెసిషన్ కూడా వచ్చింది, ఐడియా ఉందా? దాన్ని కూడా అధిగమించినాం కదా. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. భారతదేశం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో ఉత్తాన పతనాలను చూసుకొని ముందుకు వచ్చినటువంటి ఈ భారతదేశంలో ఈ ఆర్థిక మాంద్యం అనేటువంటిది పదే మాట్లాడుతూ ప్రజలను ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడము, లేకపోతే అదేంటో కొంతమందికి ఆ పదానికి కూడా వాస్తవానికి ఆ పదానికి పూర్తి స్థాయిలో అర్థం కూడా తెలియని వ్యక్తులు కూడా నిజంగా ఇదేదో ముంచుకొస్తున్నటువంటి ఉపద్రవంలాగా భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆర్థిక మాంద్యం అంటే ఏంటండి? ఆదాయాన్ని మించి అప్పులు ఉండడం, కనీస అవసరాలకు మనకు సరిపోకపోవడమే కదా, అంతేనా? దాన్నేనా ఆర్థిక మాంద్యం? ఎకనామిక్ రిసెషన్ అంటే అదే కదా. అంటే డెఫినెట్గా అట్లాంటి టైంలో అంటే ఇండియా ఈజ్ ఎ నాలెడ్జియస్ కంట్రీ. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయ మేధో సంపత్తి మీకు కావాల్సినంత కనిపిస్తుంది. అట్లాంటి భారతదేశంలో ఆర్థిక మాంద్యాన్ని అధిగమించలేదు అనేటటువంటిది పెద్ద సమస్య కాదు అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. చాలామంది అనుకుంటున్నారు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలను విమర్శించాలనుకునే వాళ్ళు కావచ్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వమైనా లేకపోతే కేంద్ర ప్రభుత్వాలనైనా కానీ కొన్ని సమస్యలని ప్రజలకి
మనసుల్లోకి ఇంజెక్ట్ చేసి భయాందోళనకు గురి చేసి దేశంలో ఏదో ఒక రాగూడని విపత్తు సంభవించిపోతుంది అనేటువంటి పరిస్థితులను కలిగించొద్దు. భారతదేశం పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో బంగారు తాకట్టు పెట్టుకొని బతికినటువంటి ఈ భారతదేశం ఈరోజు భారతదేశానికి ఉన్నటువంటి అప్పులను తీర్చే స్థాయి నుంచి వివిధ దేశాలకు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితికి ఎదిగింది. ఆ రోజే ఈ దేశంలో ఎవరు భయపడలేదు. ఆర్థిక విధానాలను సరళీకరించారు. అంటే డెఫినెట్గా ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆర్థిక మాంద్యం గురించి అంతగా బింబేలెత్తిపోవాల్సినటువంటి అవసరం లేదు. సమస్య పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా సగటు మనిషి ఎవరు కూడా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దేశానికి వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం వల్ల సగటు మనిషికి జరిగేటువంటి నష్టం ఏం లేదు. తన ఉపాధి తన ఖర్చు ఎప్పుడూ అలాగే కొనసాగుతుంది. రైట్ సార్, రైట్. తర్వాత చూసుకుంటే కనుక చంద్రయాన్-2 విక్రమ్ ఇంకొక 24 hours మాత్రమే మన వాళ్ళ చేతుల్లో ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే అక్కడ దాదాపు 14 రోజులు పూర్తి కావస్తుంది. అక్కడ చీకటి కమ్ముకొస్తుంది. దానికి సంబంధించి నాసా కూడా ప్రయత్నం చేస్తుంది, కానీ మేజర్స్ ఏమీ దొరకలేదు. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్? ఒకటే అండి, ఎప్పుడైతే మన కమ్యూనికేషన్ లేదు అని శివన్ గారు చెప్పిండ్రు, ఆ రోజే భారత ప్రధాని గారు ఆయనకు చెప్పిండ్రు, మనం చాలా పురోభివృద్ధి సాధించినాం. ఒకవేళ నిజంగా ఈసారి మనం పూర్తి స్థాయి విజయాన్ని సాధించకపోతే మరో ప్రయత్నం చేద్దాం అని చెప్పిండ్రు. ఆ తర్వాత చంద్రయాన్-2కి మన కమ్యూనికేషన్ వచ్చింది. మనకు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో కనెక్ట్ అయ్యేటువంటి వీలుంది. ఇందులో అగ్రరాజ్యం నుంచి కూడా నాసా నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పిండు. నిజంగా నాసా నుంచి కూడా మనకి ఏదన్నా ప్రయత్నం జరిగి కమ్యూనికేషన్ జరిగి వస్తే మంచిదే. రాకపోతే మనం భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏం లేవు. ఏదైనా సాధించాలంటే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. లక్ష్యం నెరవేరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాంట్లో అధైర్యపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. అది పూర్తి స్థాయిలో విజయం సాధించేంత మాత్రాన మనం ఓటమి చెందినటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంత దూరం ప్రయాణం చేసినాం, ఇంకొద్ది దూరంలో మనం పూర్తి విజయాన్ని పొందలేకపోయినాం. ఇప్పటికైతే విజయాన్ని సాధించినాం, పూర్తి విజయాన్ని పొందలేకపోయినాం. విజయాన్ని సాధించినందుకు సంతోషపడాలి. పూర్తి విజయం పొందలేకపోయినందుకు మరోసారి ప్రయత్నం చేసి మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి తపనతోని మన వాళ్ళు ఇస్రో పనిచేస్తుంది. కానీ దానికోసం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి మద్దతుగా ఉంది. కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ మనం బాధపడిపోయి అస్తమానం దాని గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చించుకొని అదేదో మనం ఓటమి పాలైనట్టు ప్రపంచ దేశాలు నవ్వినంత మాత్రాన బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో మన శత్రువులు నవ్వుతారు సాధించినప్పుడు. ఇంకా మనలో కొంచెం సామర్థ్యం కానీ ఇంకా మనలో దృఢత్వం పెరుగుతుంది ఎవరైనా నవ్వుతే. సో డెఫినెట్గా మనం విల్ రీచ్ నెక్స్ట్ టైం, ఇఫ్ నాట్ దిస్ టైం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ పేపర్ రోజుల కార్యక్రమం. రేపటి పేపర్ రోజు కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నాం నేటి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే. నమస్తే.